రైట్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. అమరావతిలో బీజేపీయేతర పక్షాలతో నిర్వహించబోయే సభ తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు గంట సేపటి నుంచి రాహుల్ గాంధీ నివాసంలో ఇరువురు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మదర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మరింత తాజా సమాచారం అందించేందుకు. మదర్, ప్రస్తుతం ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అంశాలపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది? గోపి, కీలకంగా రాహుల్ గాంధీతో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు భేటీ అనేది కూడా ముగిసింది. ఈ భేటీలో కీలకంగా బీజేపీ ఇతర పక్షాల కూటమిలో భాగంగా ఇప్పటికే ఏపీలో అమరావతిలో అలాగే ఢిల్లీలో సభలు నిర్వహించాలని మొదట నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సభల ఏర్పాట్లు అలాగే తాజా రాజకీయ వర్గాల్లో కీలకంగా మారినటువంటి ఈవీఎంల ట్యాంపరింగ్ పైన జరుగుతున్నటువంటి చర్చ, ఈ తాజా రాజకీయ పరిస్థితుల పైన ఇరువురి మధ్య సుదీర్ఘంగా ఈ భేటీ అనేది కూడా సాగింది. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య ఈ భేటీ అనేది కూడా సాగినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మొన్న జరిగినటువంటి కోల్కతాలో జరిగినటువంటి ర్యాలీ విజయవంతం అవడం, అలాగే దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ర్యాలీలే ఒక బీజేపీయేతర కూటమి ఒక గుడ కిందికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సభలన్నింటినీ కూడా నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో సభల ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, అలాగే ఉమ్మడి కార్యాచరణను కూడా రూపొందించేందుకు అవసరమైనటువంటి చర్యలపైన కూడా ఈ భేటీలో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రేపు బీజేపీయేతర కూటమిలో కీలకమైనటువంటి నేతలతో భేటీ అవ్వాలని అనుకున్నప్పటికీ ఆ భేటీ సాధిక పడకపోవడంతో నేడు తాజాగా రాహుల్ గాంధీతో ఈ రూల్ మధ్య సమావేశంలో కూడా కీలకమైనటువంటి పలు అంశాలపైన మాత్రం చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏకంగా 2019 ఎన్నికల లక్ష్యంగా ఆ లోపు ఏ విధంగా ఒక కూటమి కిందికి అన్ని పార్టీలను తీసుకురావాలి, అలాగే ఉమ్మడి ప్రణాళికను రూపొందించడం, అలాగే పార్టీల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించే దిశగా ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన కీలకంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో అమరావతిలో జరగబోయేటువంటి సభ ఏర్పాట్లకు సంబంధించి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇతర ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా రాహుల్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు మొన్న కోల్కతాలో కూడా ఆహ్వానించారు. అక్కడ అమరావతిలో చేపట్టబోయేటువంటి ర్యాలీ కూడా ఈ నేతలందరూ కూడా రావాలని కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు. రైట్ మదర్, థ్యాంక్ యూ.